లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ ఎంపీల మాదిరిగా సీమాంధ్ర ఎంపీలు పోరాడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని, ప్రత్యేక హక్కు అంశం మీద కానీ ఇతరత్ర కానీ పోరాటం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 94% మంది అవునని, 6% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ కొండ రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ పార్టీ ప్రముఖులు శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ ప్రముఖులు, ఈ శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ రాష్ట్ర సమన్వయకర్త, శాసన మండలి సభ్యులు, శ్రీ ఫల్గుణ, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులు. ఇక పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి ఉపన్యాసం అనండి లేదా మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ఇది ఆయన ఎలాంటి సందేశం ఇచ్చారు, ఏ మేరకు ప్రభావితం చేశారు, అయితే ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల విషయాల్లో కానీ చాలాసేపు ఆ అంశాల మీద తడిమిన సందర్భంలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఈ విశ్లేషణల ప్రకారం ఆయనలో స్పష్టత వచ్చిందా? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించే దిశగా ఎదిగారా, లేక రాజకీయంగా ఏ స్థాయిలో ఆయన ఇంకా రాజకీయాల్లోకి రానుంటూనే రాజకీయాలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్పై ముందుగా కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. 4 నెలల క్రితం భారతీయ ఎన్నికల సంఘం దగ్గర ఈయన జనసేన పార్టీ రిజిస్టర్ అయింది ఒక రాజకీయ పార్టీగా. దానికి ఆయన అధ్యక్షుడిగా అది అయింది. అయిన తర్వాత నిన్న ఆయన మాట్లాడుతూ, నేను రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలు నాకు తెలియవు, రాలేదు రాజకీయ అది అన్నాం. మరి కొంచెం పరిపక్వత అయితే ఉన్నట్టుగా కనపడడం లేదు. ఆయన రాజకీయాలు పార్టీకి మద్దతు ఇచ్చాడు, రాజకీయ ప్రసంగాలు చేశాడు, రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు, మొన్న కూడా రిజిస్టర్ కూడా అయింది. త్వరలోనే దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లోనూ విస్తరిస్తామని కూడా ఆయనే చెప్పాడు ఒక ట్విట్టర్లో వాటిల్లో. మళ్ళీ అలా మాట్లాడడం మరి అదేంటో ఒకటే. నెంబర్ 2, ఆయనకి ప్రశ్నించే మనస్తత్వం, ప్రశ్నించే తత్వం ఉండి అందరినీ ఇచ్చేయడం అనేది ఇట్స్ గుడ్. ఎవరైనా ఒక తప్పే ఉంది. ఒక రాజకీయ పార్టీగా ఆయన ఒక కూటమికి మద్దతు ఇచ్చాడు. ఆ మద్దతు ఇచ్చిన కూటమికి సంబంధించి ఇప్పుడు 2 అధికారంలోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు. సరే, ఇక్కడ ఆయన వ్యతిరేకించిన కూటమి, ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. మరి ఆయన కొన్ని ఇష్యూల్లో అయితే కొన్ని బాగా మాట్లాడాడు. కొన్ని అయితే సెక్షన్ 8కి సంబంధించి అయితే తెలంగాణకు వాటికి ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని లాగేసుకోవాలి. కేసీఆర్ మెచ్చుకోవడంలో కానీ, కేసీఆర్ మెచ్చుకోవడంలో నాకు కొంచెం నాకు వ్యంగ్యం కనపడింది తప్ప, అది స్టార్టింగ్ ఇష్యూలో నాకు స్టార్టింగ్లో మాట్లాడుతూ చెప్పేది ఏంటంటే, ఆయన మా విజయనగరం చెందిన ఆనంద సాయి గారిని ఆర్కిటెక్ట్ పెట్టారు కాబట్టి అభినందిస్తున్నాను అంటే, నువ్వు అన్ని విధాలుగా కలిసి ఉండాలనే దీని మీద అదే ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఇక కేసీఆర్ గారి మాటల్లోనే హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా హైదరాబాదీలే, ఇందులో ఆంధ్రలో మాట అనకండే, బంద్ చేయండి, ఇంక మన పవర్లోకి వచ్చి ఆంధ్ర ప్రజలు మన వాళ్ళే అని అన్నప్పుడు, మళ్ళీ ఈ మధ్య హరీష్ రావు గారు వీళ్ళు వచ్చినా కూడా ఆంధ్రోళ్ళు అన్నది తప్పు. మీరు కావాలంటే వ్యక్తిని తిట్టండి, సంస్థను తిట్టండి, పర్టికులర్గా ఒకళ్ళు ఎవరైనా చేస్తుంటే ఒక గ్రూప్ వాళ్ళని తిట్టండి తప్ప, ఇవన్నీ బాగున్నాయి అన్నాయి. కానీ ఆయన 2 విషయాల్లో నేను అనుకోవడం, ఒకటి రేవంత్ రెడ్డి గారి ఇష్యూ ఇప్పుడు ప్రతిదీ కోర్టులో ఉంది, కోర్టులో బయట నిజాలు తెలుస్తాయి అనేది తెలుగుదేశం పార్టీ చెప్పే వైఖరి. తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే, మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళు మొదలెడతారు. దీని సంగతి ఏంటో బాబు అంటే, లేదు అది కోర్టులో ఉంది కదా, లెట్ కోర్ట్ డిసైడ్, ఇది కుట్రలో ఇరికించారు కుట్రని కూడా అంటున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఈయన ఏమంటారు, అది కోర్టులో ఉంది చూద్దాం, అయినా ఇదే అందరూ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కదా అన్నారు. అది అక్కడ ఐ థింక్ అది ఒకటి ఆయన కావాలనే సమాజానికి సరైన సంకేతం ఇవ్వలేదు. ఆయన దాని మీద ఏదో వ్యాఖ్యానించాలి కదా. ఇప్పుడు ఏ ఇష్యూ కోర్టులో ఉండదు, ప్రతిదీ కోర్టులో ఉంటుంది. మీకు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో జ్యుడిషియల్ రిమాండ్కే పంపిస్తారు ఎవరైనా. సో ఎవ్రీథింగ్ ఈ సబ్జెక్ట్స్. ఇక మనం దాని మీద మాట్లాడకూడదు, దీని మీద మాట్లాడకూడదు అనేది లేదు. ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న కుంభకోణాలు వాటి మీద విచారణ జరుగుతున్నా కూడా ఎవరు వ్యక్తం చేసే అభిప్రాయాలు వీళ్ళు వ్యక్తం చేస్తారు. ప్రభావితం చేయకూడదు తప్ప వ్యాఖ్యానించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, అదొకటైనా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీద 1-2 మాటలు ఎక్కువ మాట్లాడాడు. అంటే అసలు ఇంతవరకు దాని మీద కేసు లేదు, నిందితులు ఎవరో తెలియదు, దాని మీద కొంచెం ఎక్కువ మాట్లాడాడు. మరి అంటే అది ఎందుకు ఆ ఇన్కన్సిస్టెంట్ ఉందో. మూడోది, ఈయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ రాజధాని భూములు వ్యవహారం అన్నిటికి సంబంధించి నేనైతే ఎవరిని దీన్ని ఒప్పుకునేది లేదు, నేను అడ్డుకుంటాను, మీతో ఉంటాను అది అన్నవాడు. ఇవాళ
మీరు ఇస్తారా, లేకపోతే పూలింగ్కి ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని సేకరణ తీసేసుకుంటాము, మీకు ఇంకా తక్కువ వస్తుందని ఓపెన్గా అధికారులు వాళ్ళు బేరాలు పెట్టి మరీ తీసుకుంటుంటే దాని గురించి నేను మళ్ళీ ఒక్క మాట చెప్పాలి. అంటే ఇక అది ఆ సమస్య పరిష్కరించేసి ఎటువంటి సమస్యలు లేకుండా మొత్తం ప్రజానీకం రైతులు చాలా స్వచ్ఛందంగా ఇచ్చినట్టుగా భావించాలి. మరి అది కూడా మరి ఎందుకంటే ఆయన వెళ్ళాడు కూడా అక్కడ మిగతా వాళ్ళ వ్యవహారం అది అసలు ప్రస్తావనకే తీసుకురాలి. బట్ బై అండ్ లార్జ్ మీకు ఏమనిపించింది? నిజంగానే ప్రశ్నించినట్టు అనిపించిందా, కొంత రాజీ పడినట్టు అనిపించిందా, మధ్య మార్గంగా వెళ్ళినట్లు అనిపించిందా? కొన్ని అదే 3 రకాలను ఉన్నాయి. అది ఒకటి అనడానికి లేదు. ఒక విషయంలో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గొడవలు ఎందుకు అంతర్యుద్ధం అనే మాట పెద్ద మాట వాడాడు, కానీ అంత అవసరం లేదు. ఇలాంటి వ్యవహారాలు జరిగితే అది మంచిది కాదు, సెక్షన్ 8 మంచిది కాదు, అది అమలు చేయాలని చెప్పడం. సో కాబట్టి ఎవరికి వాళ్ళు ఉండాలి. అది వాళ్ళదేదో వాళ్ళ రాజధాని కట్టుకున్నట్టు పోయేదాకా నువ్వు కొంచెం సంయమనంగా ఉండు, ఇలాగ పెద్ద మంది చెప్పాడు. కొన్ని విషయాల్లోనేమో కావాలని ఇదిగా మాట్లాడాడు, మధ్యవాదిగా మాట్లాడాడు. సో మొత్తం మీద ఆయన ఇంకా నేను రాజకీయాలు తెలియవు అని అనడం మాత్రం కొంచెం మరి ఆయన రాజకీయ పార్టీకి అడ్జస్ట్గా పెట్టుకుని పల్గొన గారిని అడుగుదాం. పల్గొన గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక సందేశం ఏ రకమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలిగారు? అయితే ఒకందుకు మాబోటాలను కూడా ధన్యవాదాలు చెప్పాలి. రెండు చోట్ల కూడా మీడియాకి సంబంధించి ఆంక్షలు ఉండటం, స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పడం వరకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే అదే సమయంలో మిగతా అంశాల మీద ఆయన ఎంతవరకు క్లారిటీ తెచ్చుకున్నారు, ఏమిటి? మీరు విమర్శనాత్మక ధోరణి కాకుండా కరెక్ట్గా ఆలోచిస్తే ఇంతకు ముందున్న ప్రెస్ మీట్లకి ఈ ప్రెస్ మీట్కి చాలా బాగా చాలా మంచిగా అందరినీ కలుపుకుపోయే విధంగా ఒక కామన్ మ్యాన్ వ్యూ ఏంటి, కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు అది చెప్పగలిగారు. అది క్లియర్గా చెప్పగలిగారు అనమాట. ఒక సెక్షన్ 8 గురించి కానీ, ఓటుకు నోటు గురించి కానీ, రాజకీయ నాయకులు ఎందుకు అడగడం లేదు, ఇది మన ఈ ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు వీళ్ళు. మేము ఇప్పుడు నేను పర్టికులర్గా నేను ప్రచారం చేసి నా మాట నమ్మి కొంతమంది స్వచ్ఛందంగా మీకు అధికారాలు ఇచ్చి పార్లమెంటు పంపించిన తర్వాత మీరు మీ పనులు చూసుకున్నారు తప్ప ప్రజలను మర్చిపోయారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు ఆయన. ఒకటేంటంటే ఆయన చెప్పదలుచుకుంది నిన్న అంతకు ముందు కన్నా మీరు ప్రెస్ మీట్లు చూస్తే క్లారిటీగా ఉంది. విమర్శనాత్మక ధోరణి వదిలేయండి, మీరు పాజిటివ్గా తీసుకోండి. ఇప్పుడు ఇద్దరు చెబుతున్నారు మళ్ళీ కాదు మీరు ఒకే పదాన్ని 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పినా ఒకటే అర్థం వస్తుంది. ఇప్పుడు మేము ఆయన కొన్ని పాయింట్లో కరెక్ట్గా చెప్పాడు, కొన్ని పాయింట్లో కరెక్ట్ చెప్పి నేనైతే అవి ధన్యవాదాలు కూడా చెప్పాను. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఓటుకు నోటుకు విషయంలో కానీ, వీడియో సందర్భంలో కానీ, చంద్రబాబు గారి గురించి కానీ ఒక్క మాట కూడా ప్రస్తావించని వైనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఖచ్చితంగా ఆధారం ఉంటే ఆయన కనీసం పవన్ కళ్యాణ్ గారి కన్నా ఏమైనా ఆధారం ఇచ్చారా తెలుగుదేశం వారు కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ? చంద్రబాబు గారు ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా పెద్ద విషయం యాక్చువల్గా. అవును, ఎవరైనా ఎవరు కాదంట్లా, కానీ ఆధారం ఏమైనా ఉందా అంటే? ఇక్కడ కృష్ణారావు గారు అడిగింది ఏంటి? ఆధారం లేని ఇప్పటికేమో ఆధారాలు ఉన్నట్లు చూపుతున్నటువంటి కేసు గురించి ఏమో చెప్పకుండా సమాధానం. ఇప్పుడు కొన్ని పత్రికల్లో కూడా రాశారు కదా, చెప్పకుండా దాటవేశారని. ఆధారాలు ఉన్నాయో లేవో తెలియని ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఎందుకున్నారు అంటే తెలుగుదేశం అనుకూల వైఖరితోటే ఉన్నారా అన్నది వారి ప్రశ్న. ఎవరైనా సరే నాకు తెలిసి జుడిషియర్లో ఎవరు చూస్తూ తలబెట్టరు సార్. యాక్చువల్ ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళు అని తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే కొద్దిగా ఉంటే కొంచెం తెలిసి ఉంటే ఎవరో కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత మనం కామెంట్ చేయడం అనేది కోర్టును ఒక రకంగా ధిక్కరించడమో లేకపోతే ఏదో అయింది, తర్వాత వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది పెట్టడం, ఇది ఇన్వాల్వ్ అవడంలోకి వెళ్ళిద్ది. మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదు, అందులో ఒక్క మాట కళ్యాణ్ గారు కాదు, మీరు అది జుడిషియల్ లేదు, అట్లాంటి ఇబ్బంది ఏం పడద్దని చెప్పండి. బహుశా మరి రాజకీయాల్లో ఇంకా రాలేదని అంటున్నారు కాబట్టి మరి మేము ఏం చెప్పం. కానీ ఖచ్చితంగా ఎదురుగా కళ్ళ ముందు కనపడుతున్న వాటి మీద మీరు నమ్మితే నమ్మేమని చెప్పొచ్చు, నమ్మకపోతే నమ్మలేదని చెప్పారు. ఇప్పుడు దాన్ని కూడా క్లారిటీ తీసుకున్నారు. శ్రీనివాస్ కుమార్ గారు ఒక మాట చెప్పండి, ఒక మాట వినండి. అందులో ఓటుకు నోటు విషయంలో కూడా క్లారిటీ, అంతకు ముందు జరిగిన విషయాలను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఎలా వెళ్ళారు, ఆయన ఎలా ఇప్పుడు వరకు మినిస్టర్ గా ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇంతకాలం ఎలా ఉన్నారు, దాన్ని గవర్నర్ ఎలా ఆమోదించారు, ఎలా ప్రమాణ స్వీకారం చేయించారు, ఆయనైతే మారగలరు కానీ సనత్ నగర్ ప్రజలను మార్చగలరా? ఇవన్నిటి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. మాట్లాడింది ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా చెప్పారు. ఈ పాయింట్ లో మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, కరెక్టే. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాస్త గొంతు దగ్గర మింగుడు పట్టలేదేమో పాపం పవన్ కళ్యాణ్ గారికి కూడా అనేటువంటి భావన ఏర్పడుతున్నట్టుగా కొన్ని పత్రికల్లో విశ్లేషణ లేదండి. యాక్చువల్గా ఏది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా సున్నితంగా
ఆయన ఒకటే చెప్పారు, ఈ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే ఇది అగ్నికి ఆజ్యం పోసిన విధంగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విధాలుగా మాట్లాడాలి తప్ప ప్రతిసారి అంతర్యుద్ధం అంటే ఆజ్యం పోసినట్ట, అంతర్యుద్ధం అంటే ఆజ్యం పోసినట్ట. ఒక పోలీస్ వ్యవస్థ అంటే మనల్ని కాపాడింది, పౌరులను కాపాడే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థే రెండు రాష్ట్రాల వ్యవస్థల్లో 2 రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్న తర్వాత ఇంకా వాళ్లే కొట్టుకుంటే ప్రజల్ని కాపాడతారు. లేదండి బాబు, మీరు లేనిపోయిన కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. ఆల్రెడీ నాగార్జున సాగర్ లో ఆల్రెడీ అది జరిగింది. మీరే మీ ప్రచారాల మాధ్యమాల ద్వారా మేము చూసాము. కొట్టుకోలేదులేండి, కొట్టుకునేదాకా కొట్టుకోవడం దాకా వచ్చింది. ఆల్రెడీ కొట్టుకున్న తర్వాత పదం పెద్దది కదా సార్, అది చాలా అక్కడ దాకా అయితే వెళ్ళింది కదా. వాళ్ళు మనల్ని ప్రజల్ని కాపాడతారు, కామన్ పౌరులందరూ కాపాడతారు, శాంతి భద్రతలను కంట్రోల్ చేసే వాళ్ళే. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? రైట్, ఈ పాయింట్లన్నీ బాగానే చెప్పారు. మీకు ఇబ్బంది లేని పాయింట్ల మీద అనర్ఘంగా మాట్లాడుతున్నారు మీరు కూడా. తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్చుకోవడం ఖచ్చితంగా విమర్శ. మేము మా వాళ్ళని కూడా గట్టిగా చెబుతున్నాం, అంతవరకు బాగానే చెబుతున్నారు. ఈ ఇష్యూ ఓటు నోటు ఇష్యూ వచ్చేసరికి మీకు ముందు చూడాలని చెప్తున్నాను. మీరు ముందుది వెనకది మొత్తం చూడాలి, అది ఒక్కటే చూడొద్దు. అంటే చేశారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేయొచ్చు అనేది మీ వాదన. పవన్ కళ్యాణ్ గారు కాదు, కరెక్టే మీరు చెప్పిన దాని ప్రకారం. అక్కడ చేశారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మరి కొంతమంది తీసుకున్నారు కాబట్టి దెబ్బకు దెబ్బ తీసినట్లుగా రేవంత్ రెడ్డి గారు తోటి ఇట్లా చేయాలి ఫీల్ అవుతున్నారా? అది ఒకసారి జ్యుడిషియల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఫిరాయింపు కూడా జ్యుడిషియరీలోనే ఉంది కదా. అది కూడా ఒకసారి జ్యుడిషియల్ లోకి వెళ్ళిన తర్వాత అది మేము మాట్లాడడం అంత సబబు కాదు. అదే మీరు మీరు ఎంత అభిమాన సంఘం మరి ఆ పార్టీలో ఉన్నాడో కానీ మంచి రాజకీయాలు మాత్రం మీకు బాగా వచ్చినట్టు. ఇప్పుడు తప్పించుకోవాలి, దీని మీదే మాట్లాడాలి. పెద్దలు కూడా మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం, అనంతపురం నుంచి రమేష్ గారు ఒక లైన్ లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, నిన్నటి పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న టీడీపీ ఎంపీలు చేతగానన్నారు కదా. అవును, ఆయన కూడా బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసి ఎన్నికల్లో ప్రచారం చేశాడు సార్. ఆయన కూడా నిలదీయచ్చు కదా సార్. అట్లా ఆయన వీళ్ళంతా బాగా పనిచేస్తారని ఆశించి ప్రచారం చేశాడు, చేయకపోతే చేయలేదు కోపడుతున్నాడు. ఆయన కూడా హక్కు ఉంది కదా సార్ ఇప్పుడు నిలదీయడానికి. నిలదీస్తాను, అందుకే నిలదీశాడు కదా. డైరెక్ట్ గా నిలదీయాలి కదా సార్, ఎంపీలు చెప్పడం అంటే ఈయన కూడా అర్హత ఉంది కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ కాకుండా జనంలోకి వెళ్ళమంటారు, ఆయన ఎంపీల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయమంటారు, ఆయనకి రాజకీయాల్లోకి రాలేదంట. ఓకే, చెన్నై నుంచి అమర్ గారు లైన్ లో ఉన్నారు. చెన్నై నుంచి అమర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు పవన్ గారి ఫ్యాన్ ఒకరు మాట్లాడుతున్నారు కదా, ఓటింగ్ నోటు కేసులో రియల్ గా వీడియోస్ అన్ని వచ్చాయి, టేప్స్ వచ్చాయి. దాని మీద ఒక స్టేట్మెంట్ తీసుకోలేకపోతే హౌ క్యాన్ బి ఏ లీడర్? ఆయన లీడర్ గా ఎలా చెప్పగలుగుతారు? చూసిన దాన్నే స్టేట్మెంట్ చెప్పలేకపోతే మిగతా వాటి గురించి మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి ఏం చెప్పట్లేదు ఆయన. రైట్, సో మీరు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారిని, మీకు హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారు కానీ మీరు ప్రశ్నించారు వారిని. చెప్పండి రాజేశ్వర రెడ్డి గారు, మీరేమంటారు? నిన్న జరిగిన పరిణామం కేసీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ చాలా సలహాలు ఇచ్చారు. ఆయన అంతర్యుద్ధం వస్తుంది, జాగ్రత్త అని, అట్లాంటివి రావద్దని కూడా చెప్పారు. ఓ పక్కన మెచ్చుకుంటూనే కొన్నిటి మీద మాట్లాడారు. మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే వారు ఏ స్థాయిలో ఏ విధంగా తను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడారో మాకు అర్థం కాలేదు. ఒకటి, అంతకుముందు ఎలక్షన్ జనసేన పెట్టకముందు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అనేక మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తిరిగి నేను రాజకీయ నాయకుని కానీ నేను చేస్తా అని చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు వెళ్ళిపోయాడు, రాలేదు. మళ్ళీ మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వచ్చారు. జనసేన పార్టీకి నేను జనసేన పెడుతున్నాను, మీ అందరం కూడా పోటీ చేయాలా వద్దా అని చెప్పేసి ఇదమిద్దంతో ఒక 2 నెలలు మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చివరికి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సంవత్సరం తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మరి నువ్వు క్వశ్చన్ చేస్తానా ఏందన్నప్పుడు ఒకసారి అక్కడికి గుంటూరుకి వెళ్ళి రావడం, రెండోసారి ఇప్పుడు చేయడం జరిగింది. రాజకీయాలు అనేది పార్ట్ టైం జాబ్ కాదు. అప్పుడప్పుడు వచ్చి ట్విట్టర్లోనో మిగతాలో పోస్ట్ చేస్తే లేకపోతే అప్పుడప్పుడు ప్రెస్ మీటింగ్ పెడితే కాదు. నిజంగా నువ్వు అందులో దిగితే నీకు అందులో ఉండేది ఏంటి, అలా మంచి ఏంటి చెడు ఏంటని 2 తెలుస్తాయి. రాజకీయాలు అందరూ కూడా మొత్తం కూడా దుర్మార్గులు, వాళ్ళందరూ కూడా అవినీతి పరులు, మొత్తం రాజకీయాలే భ్రష్టు పట్టినాయి అని ఒక జనరల్ కామెంట్ అనేది జనరల్ చెప్పలే. రాజకీయాల్లో అని చెప్పిన స్టేట్మెంట్ చూస్తే ఎవరికి లేదు ఏముందని చెప్పేసి మేము ఎదుటివాడి కంట్లో దూలం ఉందని మేము ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఎవరు ఎందుకు జోలికి మేము పోతున్నాం, ఎప్పుడు పోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనం ఒక ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇంతవరకు అన్ని కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా సర్వే దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా
మా పనులతో మేము చాలా బిజీగా ఉన్నాం, చాలా వర్క్స్ ఉన్నాయి. ఈ రోజున కూడా గత 15 రోజులుగా ఏ కార్యక్రమాల్లో ఉన్నారో కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ అవసరం లేదు. ఎందుకంటే ఒకరి మీద అనాల్సిన అవసరం కానీ చేయాల్సిన అవసరం కానీ మాకు కావాల్సిన పనే చాలా ఉన్నది. అటువంటిప్పుడు ఇతరులు మా మీద చేస్తున్నప్పుడు దానికి రెస్పాన్స్ కాకపోతే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అనేక మంది క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్స్ ఇస్తున్నాం తప్ప మేము ఏ రోజు కూడా ముందుగా ఆ రోజున గుంటూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మాట్లాడారు. 10 రోజులుగా మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం, మేమేం పనులు చేస్తున్నాం, వాళ్ళు ఏం పనులు చేస్తాం. మా కార్యక్రమాలు మీరు చూస్తున్న సాగునీరు మీద మేము ఏం చేసినాం, అంటే అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయాలు అన్నింటినీ ఒకటే కట్టకట్టడానికి లేదు. అవును, అంటే కాదు మొదటి 4 రోజుల క్రితం ఉన్న వేడి మీదో లేదు అంటే కాంప్రమైజ్ అయ్యారా అనేటువంటి ఒక పర్సన్ అదే అంటున్నా. అంటే కూడా రావచ్చుగా. ఎందుకు ఒకటి చట్టము చేతిలోకి వెళ్ళిన తర్వాత చట్టం న్యాయస్థానం ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే నిన్న సండ్ర వెంకట వీరయ్య గారు వచ్చారు, ప్రశ్నించారు, వారికి మళ్ళీ అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకున్నారు. అంటే ప్రతిరోజు మనకు ప్రభుత్వానికి ఏం పని లేనట్టు దాన్నే మనం చేయాల్సినంత అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన పనులు చేసుకోవడానికి ఉన్నది. ఆ విధంగా చేసుకుంటున్న దానిలో అడ్డొచ్చిన వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొనే సత్తా ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. రెండో విషయం అంటే మనం సినిమాటిక్ గా అప్పుడప్పుడు అది చెప్పు కాకుండా మీకు కూడా రాజకీయాల్లో సినిమా రిలీజ్ అయినట్టు సినిమా మీకు అప్పుడప్పుడు సినిమాటిక్ గా ఏదో వచ్చేసి కామెంట్ చేయడం కాకుండా మీకు కూడా ప్రజాసేవ చేయాలనుకుంటే వీళ్ళందరినీ బాగు చేయాలని చెప్పేసి అనుకుంటే మీరు కూడా రాజకీయాలకు రండి. వచ్చేసి మీ వాదన ఏంటి, మీ పద్ధతి ఏంటని చెప్పేసి ప్రజలు చెప్పండి. అంతేగాని మనం అందులో లేకుండా పైన కూర్చొని నువ్వు ఈదురా లేకపోతే నువ్వు అట్లా చేయరా ఇట్లా చేయరా అని చెప్పి చెప్పడానికి చాలా బాగుంటుంది. ఆ విధంగా సరైన పద్ధతి కాదు. తర్వాత తాను చెప్తే కేసీఆర్ బాగా తిడతారు, వాళ్ళందరూ అది చేస్తారని చెప్పేసి ఎవరికి నోటి దుల్ల లేదు. ఎవరికి కూడా అవసరం బాగా తిట్టగలిగారు వాళ్ళు అంటే ఒక వ్యంగ్యంగా ఒకటి వారి వారి రాజకీయాలకు రావాలనుకుంటే మీ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మీరు పోయి అక్కడ చేయండి. లేదు ఇక్కడ కూడా మీరు చేద్దాం అనుకుంటే కూడా హైదరాబాద్ లో మీరు చేసుకోండి. అంతేగాని దూరంగా కూర్చొని మేము ఏదో దాని మీద కూర్చొని మలుపుతామని చెప్పేసి బర్లం మలుపుతామని చెప్పేసి సామెత ఉంటుంది తెలంగాణలో. అట్లనే అప్పుడప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ ట్వీట్ ద్వారా ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తనేదో మొత్తం కూడా పైన కూర్చునే అది సినిమాలో మాత్రమే సాధ్యం, మామూలు రాజకీయాల్లో సాధ్యం కాదు. దయచేసి మా ప్రభుత్వం ఇతరుల మీద సెక్షన్ 8 మీద కానీ మిగతా అన్ని విషయాల్లో స్పష్టత ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అన్నింత స్పష్టత ఉన్నది. ఒకరితో చెప్పించుకునేంత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకోరితో కావచ్చు నిజంగా మంచి సలహాలు ఉంటే తీసుకోవడానికి ఎవరైనా సిద్ధం. కానీ ఊరికనే ఏదో అది వేసేసి చేస్తామంటే మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం పల్గొండ గారు మళ్ళీ మాట్లాడదు. న్యూజిలాండ్ నుంచి వాసు గారు లైన్ లో ఉన్నారు. వాసు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కి అంత ఇవ్వటం అనవసరం సార్. ఎందుకంటే తుళ్ళూరు వచ్చి ఆయన నిలదీస్తానని చెప్పి రైతుల తరఫున పోరాడతానని చెప్పి అసలు హైదరాబాద్ వెళ్ళి ఎమ్మెల్యే స్టేట్మెంట్ మార్చేశారు ఆయన. ఆయన ప్రతి విషయంలోనూ మాట్లాడాలా మాట్లాడకూడదా ఏం చేయాలి ఏం నిర్ణయం అనేది వాగ్దాటితో మాట్లాడుతున్నారు. సినీ ప్రక్రియలో ఏదో స్టేట్మెంట్ రచయితలు చెప్తుంది రాష్ట్రాన్ని మాట్లాడుతున్నారు. ఓకే, అట్లా కాదు కదా. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో రావడానికి రైట్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక రాష్ట్రంలో అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక శక్తి కూడా ఉపయోగపడింది. కాబట్టి న్యాచురల్లీ ఆయన యాక్టివిటీ ఆయన వీటి మీద చర్చ అనేది సహజంగా జరగాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా గుర్తించక తప్పదు. మిత్రమా రాఘవరెడ్డి గారు చెప్పండి మీ విశ్లేషణ. గారు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుని గుండి అప్పుడు ఒక డ్రామా చూపెట్టేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇదేదో యువశక్తి అది జనసేన ఆ జనసేన పెట్టి ఈ అమాస పూర్ణానికి వచ్చి దాన్ని చర్చ చేసి ఇప్పుడు వాసు గారు అన్నట్టు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్న హజారే కాదు ఇంకోరో కాదు, ఆయన ఒక సినిమా యాక్టరు, ఒక పవన్ స్టార్, అంతవరకే చూడాలి తప్ప జనం అంత చూడలేదు కదా. ఏం చూసిండ్రు జనం ఆయన చూసి ఓట్లేదు కదా. ఓట్లు వేసే గారు ఇప్పుడు దరిద్రం పట్టించారు. ఇప్పుడు మీరు ప్రతి క్షణము మీరు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేసి రాష్ట్రంలో కేంద్రంలో సపోర్ట్ చేసి ప్రభుత్వంకి వచ్చే పరిస్థితులు తెచ్చినవో ఆ ప్రభుత్వానికి కళ్యం లేకుండాను అమాస కోసం వచ్చి ఓ మాట, పుణ్యానికి వచ్చి ఓ మాట, నిన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటి స్పష్టత చేయమనండి అభిమానిని. దేనిలో ఒక దాంట్లో ఏది స్పష్టంగా చెప్పండి. మీరు లేదండి, మీరు పాల్గొన గారు చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చిన రోజు నువ్వు విదేశాలలో ఉన్నా స్పందించవలసినటువంటి అవసరం ఉండే. ఇలా 35 రోజుల తర్వాత ఫేస్బుక్లో ట్విట్టర్లో
రకరకాల బొమ్మలేసి ఏడుకోయింది పవన్ కళ్యాణ్ అని చెప్పి వ్యంగ్యంగా బొమ్మలేసిన తర్వాత విధి లేక గత్యంతరం లేక ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడి దాని మీద ఇంత పెద్ద ఛానల్ చర్చ జరపడం అంటే నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మాకు. అంటే మర్రి చెన్నారెడ్డి గారి నుంచి చూస్తున్నాం రాజకీయాలు. మేము రాజకీయాల్లో కొంత వాస్తవాలకు దగ్గర ఉండాలి. ప్రజలంతా అమాయకులు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి సపోర్ట్ చేసినావు. నీ 1.5% 2% తోటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు చేసే ప్రతి తప్పు ఇలా ఆధార్ తోటి లింక్ పెట్టాడు. దాని మీద స్పందించవలసిన అవసరం లేదా? ఆధారం లేని వాటికి ఏమో మాట్లాడుతూ ఉంటావు. ఆధార్ గురించి కూడా మాట్లాడు, భూముల గురించి మాట్లాడు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడు, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడు. ప్రతి మాట్లాడవలసిన అవసరం ఉంది. వింటారా? వినని. రాజకీయాల్లో రాలేదు కదా అంటున్నాడు. ఇక్కడ రాజకీయాలు యువరాజ్యంలోనే ప్రజారాజ్యంలో యువరాజ్యానికి అధ్యక్షుడు ఉంటివి. తర్వాత 4 సంవత్సరాలు గాయమైపోయినావు. ఇలా కొత్త పార్టీ పెట్టినావు. ఆ పార్టీ కూడా ఎన్నికల సంఘం కృష్ణారావు గారు అన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికి నీ కార్యవర్గాన్ని వేసుకో. ప్రతి క్షణం తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేటట్టుంటే 24 hours 18 గంటలు పార్టీకి పనిచేసి ప్రజల వద్దకు అండగా ఉండేటట్టుంటే నువ్వు రా తప్ప నువ్వు వచ్చి వారానికి ఒకసారి పుణ్యానికి ఒకసారి వచ్చి స్క్రిప్ట్ ప్రజలను తప్పుదోవ పట్టించిన వాళ్ళవైతావు. నువ్వు కట్టి లేదు పాము కావదు. నువ్వు ఎవరిని పొగుడుతున్నావు, ఎవరిని పొగుడుతలేవు. ఏదో ఒకటి ఇప్పుడు ఏంటి దీంట్లో ఒకటి ఫోకస్ చేసిండు సెక్షన్ 8. అసలు సెక్షన్ 8 అనేదే పని. అసలు నేను చెప్తున్నా కదా, అది ఒక అంతర్భాగం చట్టంలో. దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. శ్రీనివాస్ యాదవ్ గారి గురించి నువ్వు ఆరు స్పందించేది ఉండి ఇవాళ స్పందించకము. అందుకే దయచేసి ప్రజలకు అండగా ఉండండి, ప్రజలకు పక్షాన పోరాడండి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించండి. అంతే తప్ప పుణ్యానికి వచ్చి అమాసకు వచ్చి ఒక స్క్రిప్ట్ చదివి ఒక చర్చలకు వచ్చి ఒక ప్రచారంలో భాగంగా ఉండేటట్టుంటే మాత్రం. శేఖర్ గారు లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. శేఖర్ గారు నమస్కారం సార్. ఇక్కడ నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం మీద చర్చ జరగద్దు అనేది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడింది ఇప్పుడు అమాసకోసారి పుణ్యానికోసారి అని అంటున్నట్టు ఆయన వైఎస్సీపీ ఆ పార్టీ ఆయన. జగన్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి ఆయన చేసే పని కూడా అదే కదా. ఆయన చేసే పనే కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా అమాసకోసారి పుణ్యానికోసారి వస్తుంది. క్యారెక్టర్ పట్టుకున్నప్పుడు సైడ్ క్యారెక్టర్ ఆయన అంత మాట్లాడుతున్నాడు. జగన్ గారు కనీసానికి ఒక్కసారి ఇప్పుడు కావాలని చెప్పేసి ఢిల్లీలో పోయి దీక్ష కనీసానికి ఏదైనా పోయి లెటర్లు ఇచ్చేదేమో సార్. మేము కూడా పోయి లెటర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు లెటర్లు ఇస్తా ఉన్నాం. ఆయన ఏం చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత చీకేసినట్టు మాట్లాడుతున్నారంటే ఆయనను మన బూత్ నలుగురు సార్ ఆయన బూత్ ఇప్పుడు ఆయన బాధలకు వస్తే కనీసానికి 100,000 మంది వస్తుంది. ఆ విషయం మనకి రెండో విషయం ఏంటంటే ఏడుకొండల గారు మరొకరు లైన్ లో ఉన్నారు. ఈపూర్, గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ఏడుకొండల గారు నమస్కారం, మాట్లాడండి సార్. మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్ సార్. మాట్లాడండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవం సార్. అది సార్ ఆంధ్ర పాలకులు ఇప్పుడు అవసరం లేని తెలంగాణ అనేది ఇచ్చారు సార్. ఓకే. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు, వినపట్లేదు సరిగా. మీరు అట్లా మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది. మీరు రఘునాథ్ బాబు గారు మీరు మాట్లాడండి. మీరేమంటారు? ప్రధాని మోడీ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు, బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోవట్లేదు అన్నారు. మొత్తం మీద ఆయన స్పందన ఎట్లా ఉంది? ఓటుకు నోటు కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ అన్నిటి మీద. ఓటుకు నోటు అనేది ఇప్పుడు చట్టం తన పని తను చేస్తుంది. అది ఎవరైనా ఇప్పుడు అదే ఇబ్బంది కదా. ఇప్పుడు వారు రాజశేఖర గారు కూడా అదే మాట అన్నారు. ఏమని అదే జరుగుతుంది, ఏం జరగాలో జరుగుతుంది అని అన్నారు. ఎవరు చెప్పిన? కాదు ఇంతకీ దాన్ని అట్లాంటి జరిగిందని మీరు నమ్ముతున్నారా లేదా? ఆ దాని మీద ఇంతవరకు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అది మీ వీక్నెస్. అట్లాగా మీరు క్లారిటీ ఇవ్వగలరా? జరిగిందా లేదా? జరిగితే ఎవరు ఇట్లా చేయకూడదని చెప్పగలరా? మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అంటే దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు కోర్టులో ఆధారాలు ఉంటే కోర్టులో మీకేమనిపించింది రఘునాథ్ గారు? చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారండి మిత్రపక్షం అయితే మాత్రం. యాక్చువల్గా ఇక్కడ కొంత ఏదో ఒకటి జరిగింది, దానిలో అనుమానం లేదు. అయితే
దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి చట్టం ప్రకారం బ్యాక్గ్రౌండ్ నుండి చేయొచ్చు అట్లా, దాని చట్టం ప్రకారం కూడా అది ఏమవుతుంది అదే తెలుస్తుంది కదా. దానికి తినబోతా రుచిలాగా ఒక పక్కన కోర్టులో ఉన్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడటం కూడా అది కోర్టు అతిక్రమించినట్టు అవుతుంది. కాబట్టి దొరికినప్పుడు ఈ మాట చెప్పలేదు, ఆయన ఉద్యోగం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అవును కరెక్ట్. ₹1,00,000 దానికి ₹1,00,000 ఎల్కే అద్వానీ గారు ఒకటే సెకండ్ రఘునాథ్ బాబు గారు జైన్ డైరీలలో ఎల్కే అద్వానీ గారు తీసుకున్నారు అనలే. ఎల్కే అనే ఒక వర్డ్ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఎల్కే అద్వానీ గారు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ నిర్లజ్జగా వాళ్ళు దొరికిపోయినప్పుడు కనీసం స్పందించడానికి ఇబ్బంది పడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు ఒక మంచి చరిత్ర ఉంది, ఈ రోజున మీరు అక్కడ వారితో మీ ప్రభుత్వంలోకి మిమ్మల్ని ఏం తీసేయరు. అలా కాదు, కానీ ఇప్పుడు అది వ్యక్తిగతం. ఏది ఎవరైనా కానీ దాని మీద ఆరోపణ వస్తే దాని మీద నిరూపించుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం మీద పెద్ద గందరగోళం ఉంది. వ్యాపం స్కామ్లో 48వ మనిషి చనిపోయాడంటే అది ప్రపంచంలోనే ఇట్లాంటి కేసు ఉండదేమో అంటున్నారు. వసుంధర రాజే కేసు ఉంది, అట్లాగే పంకజ్, అట్లాగే సుష్మా స్వరాజ్, ఇవన్నీ ఉండేసరికి వీళ్ళు మిత్రధర్మం అట్లా కాదు. అవన్నీ మీరు చెప్పేవన్నీ కూడా ఓటుకు నోటు వచ్చిన తర్వాతే వచ్చినాయి. అయినా మేము ఈ ఓటుకు నోటు విషయంలో అది ఎవరిది వాళ్ళ వ్యక్తిగతం, చట్టం ప్రకారం జరుగుతుంది. దాన్ని చట్టాన్ని ఏదన్నా డైవర్ట్ చేసి, దాన్ని ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి, దానికి ఏదన్నా ఇది చేస్తే తప్పు. కాబట్టి ఓటుకు నోటు విషయం. రెండోది, ఇప్పుడు ఆ సెక్షన్ 8 గురించి అందరూ మాట్లాడే, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. 2 రాష్ట్రాల ప్రజలు కూడా కొంచెం మంచిగా ఉండాలా అనేది ఒకటి. ఆంధ్రాలో కొంత ఎంపీలు అది కొంత ఆలోచన చేసి హరిబాబు గంగరాజు గురించి కూడా మాట్లాడాడు ఆయన. హరిబాబు గారికి ఏమి వ్యాపారాలు పెద్ద అవన్నీ మాకు తెలియదు. గంగరాజు గారికి ఉంది కదా, గంగరాజు గారికి ఉంది. హరిబాబు గారికి ఏం లేదు, ప్రాణేదో ఎక్స్పర్ట్ ఉంది. కానీ దానికోసం ఆయన 1 నిమిషం కూడా టైం పెట్టరు. ఎవరు కాదు, ఓవరాల్ గా ఇప్పుడు రాయపాటి సాంబశివరావు అని ఇంకా కొన్ని పేర్లు చెప్పాడు కదా. శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా మాట్లాడితే బాగుండేది. ఎస్పీవై రెడ్డిని ఎందుకు తీసుకున్నాం, కొత్తపల్లి గీతని ఎందుకు తీసుకున్నాం, చైతన్య బాణని తీసుకున్నాం, 14-15 మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అక్కడ తీసుకున్నారు. ఇక్కడ మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి అంటే వాళ్ళు కూడా తీసుకున్నారు. కంతేటి సత్యనారాయణ రాజు గారిని వాళ్ళు కూడా తీసుకున్నారు. మంత్రి పదవి లేదు కదా, మంత్రి పదవి ఇప్పించండి అంటే గొడవలేదు. ఏపీలో మంత్రి పదవి ఇప్పించవచ్చు. పార్టీలోకి తీసుకుంటే తప్పలేదు, కానీ మంత్రి పదవి ఇస్తే తప్ప. వ్రతం చేయడం తర్వాత రెండో విషయం, నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అనేక మంది నేను 122 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మొత్తం కూడా తీసుకెళ్లేసి క్యాంపు పెట్టి వాళ్ళందరూ కూడా మా యొక్క అభివృద్ధిని చేసి వస్తున్నారు అనేది. అంటే నీ ఆంధ్రప్రదేశ్ లో నీకేమో అభివృద్ధిని చూసి వస్తారు, ఇక్కడనేమో అభివృద్ధిని చూసి ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళు కాదంటారు. ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలను వద్దు. నువ్వు ఏదైతే పార్టీ ప్రకాశం కర్నూలు జిల్లాల్లో ఎంపీటీసీలు లేనప్పుడు ఎందుకు టీడీపీ పోటీ పెట్టాలి? మరి ఆ విషయాల్లో కొన్ని నైతికంగా పాటించాలి కదా. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా అక్కడ దగ్గర దాకా ఉంది. గుంటూరు జిల్లాలో 2వ సీటు పెట్టలేదు. నేననేదంటే భారతీయ జనతా పార్టీ ఒక మిత్రపక్షంగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీగా ఇది మంచి ఇది చెడ్డు అని చెప్పలేని దైన్య స్థితిలో పడిపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. విషాదం, ఇది ఒక ట్రాజడీ బీజేపీ సంబంధించి కాదా? మంచి అయితే మంచిగానే చెప్పండి, నేనేది మంచి చెప్పండి చెడే చెప్పమని నేను అంటలా. మంచి చేసినప్పుడు మంచి అని చెప్పండి. అది ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ రోజున బీజేపీ మాట్లాడే పరిస్థితి లేదు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏ ఎజెండా తీసుకుంటే ఆ ఎజెండా లేకపోతే ఆయన ఇమీడియట్ గా ఆ పదవులకి వెళ్ళి అక్కడ తీసేస్తాడు. ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ సీట్లు ఇయ్యరు, అక్కడ ఉన్న తీసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారు ఏది చెప్తే అదే తప్ప. అందుకే 3 నెలల్లో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ మీద కానీ వాళ్ళు ఏది చేస్తే అదే రైట్ అని తప్ప, ఇంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్న దాన్ని కూడా మీరు సమర్థించడం అనేది సరైనది కాదు. రైట్. చికాగో నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో హలో విజయమోహన్ రెడ్డి గారు, నమస్కారం. మాట్లాడండి సార్, మాట్లాడండి ప్లీజ్. నమస్తే కేశవరావు గారు, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. హలో మాట్లాడండి సార్. ఒకటి బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చినా కేశవరావు గారు 2% ఇస్తున్నారు. నేను నెల నుంచి ఫాలో అవుతున్నాను సార్ అమెరికాలో.
ఈ జరిగింది జరిగింది తప్ప కాదా దానికి సమాధానం చెప్పరు. ఒకటే అడిగిపోయి అధికారులు లాగా చట్టం తరపంచాలు చేసిపోతుంది. ఇంకా ఎవరు తెలుస్తారు చట్టం తరపంచాలు చేసిపోతుందని. బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక బీజేపీ అభిమానించే నేను అభిమానిగా చాలా బాధపడుతున్నాను సార్. రెండోది పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా అభిమానం హీరో సార్. చాలా బాగా క్వశ్చన్లు ఇచ్చారు, ఓట్లు రావడానికి ఎంతో సహాయపడ్డారు. కానీ ఆధారంగా నేను ఈ ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడాను కానీ వీడియోలో చూసి సిగ్గుపడుతున్నాను సార్. ఇక్కడ వీడియోలో చూసి అంత బాగా చూసి దాని గురించి మాట్లాడకపోతే ఏమంటారు సార్? ఏం క్వశ్చన్ సార్ ఇది? రైట్, ఓకే. మరొకరు నరసింహారెడ్డి గారు నంద్యాల నుంచి నరసింహారెడ్డి గారు. హలో నరసింహారెడ్డి గారు. రైట్, తెలంగాణ పల్గొన్ గారు వీటన్నిటికీ మళ్ళీ మీరు బ్రేక్ తర్వాత సమాధానం చెబుతారు. కానీ తెలంగాణ ఎంపీల మాదిరిగా సీమాంధ్ర ఎంపీలు పోరాడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 93% మంది అవునని 7% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.